చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈరోజు చిదంబరం గారికి కూడా ఒక ఆలోచన ఉంది. నిజంగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఆడ ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కానీ వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా. వాళ్ళ రాష్ట్రం కోసమో వాళ్ళ రాష్ట్రం బాగుండాలని కోసమో అన్ని పార్టీలు ఏకమైనటువంటి సందర్భంలో పార్లమెంట్ లో నేను చూశాను. ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి ధీటుగా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ప్రతి విషయంలో మనం ముందుకు పోతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు అంతకన్నా స్పీడ్ గా పరిగెత్తినటువంటి టైంలో చిదంబరం గారికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులకు కన్నుగుట్టింది. ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం లేపాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం లేపాలన్నటువంటి ఆయంలో చాలా కుట్రలు పన్నారు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కుట్ర సాగనీయకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇమేజ్ మీద ఈ రాష్ట్రాన్ని ముందుకు సాగదీసుకుంటూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చిదంబరం గారికి పాత జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి, ఎవరి వలన ఈ ముక్కలు చేయగలుగుతామో ఆయనకి ఇమ్మీడియట్ గా కేసులో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చారు. ఇంకా వేరే ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఏదైనా కార్యక్రమం చేస్తే నన్ను కూడా జైల్లో పెడతారు. ఎందుకంటే ఆయన పాపాలు చేశాడు. ఈరోజు నిజాయితీ అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. మరి ఈ కేసుల విషయంలో స్టే ఎందుకు తెచ్చావు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకు పోయి చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిర్భయంగా మా జగన్మోహన్ రెడ్డి లాగా న్యాయ పోరాటం చేయొచ్చు కదా? లేదు. ఆ కేసులోంచి బయటపడాలంటే సోనియా గాంధీ యొక్క నమస్కారాలు కావాలి, ఆమె కాళ్ళ దగ్గరికి పోవాలి. పోయాడు, సాధించుకున్నాడు. అందులో నోటి కూడా బాగా ఆలోచన చేసుకోండి సోదరులారా. చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రామోజీరావు గారికి లేకుంటే ఇంకా ఆ సామాజికంగా ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా ఆస్తులు ఎక్కడా లేవు. ఆస్తులంతా కూడా హైదరాబాద్ చుట్టే ఉన్నాయి. ఆ ఆస్తులను కాపాడుకోవాలి, జైలుకు పోకుండా కాపాడుకోవాలి. ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేశారు, కుట్రలు పన్నారు, పేజీలు రాసి చించి ఇంకా తెలంగాణ విభజనకు తీసుకొని వస్తేనే మన ఆస్తులు బాగుంటాయి, మన రాజకీయం కూడా బాగుంటుంది అనేటువంటి ఒకే ఒక స్వార్థపు ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు, చిదంబరం గారు అన్ని ఒక ఆలోచనతో రాజకీయ కుట్రల కోసం, రాజకీయాల మనుగడల కోసము ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ప్రయత్నానికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులను సిగ్గుండా నేను అడుగుతా ఉన్నా.